తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విభాగంలో 1400 కోట్ల కుంభకోణం బయటపడింది. ఈ నేపథ్యంలో ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలిసి జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్లు వాణిజ్య శాఖ అధికారులు అంతర్గత ఆడిటింగ్లో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మాజీ సీఎస్తో పాటు పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ స్కామ్కు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ రవి కాణూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నగర సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో సోమేష్ కుమార్తో సహా 5గురిపై కేసు నమోదు చేశారు. 72 కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా సోమేష్ కుమార్ వ్యవహరించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా సీసీఎస్ నుంచి సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గౌరవ మంత్రి గారు, ఇది ఒక కొత్త సర్వీస్, పే ప్రాపర్టీ ట్యాక్స్ యాక్ట్ 323 బ్రాంచెస్ ఆఫ్ 7 బ్యాంక్స్ స్టార్ట్ చేశారు. దీనివల్ల మీరు ఎప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు, వేరే ట్రాన్సాక్షన్ కోసం వెళ్ళినప్పుడు ఏది అడిషనల్ అమౌంట్ లేకుండా వాట్ ఎవర్ మీ ఎగ్జాక్ట్ అమౌంట్ ఉంది అది పే చేస్తే బ్యాంక్స్లో పోతుంది. జిహెచ్ఎంసీ కూడా దీనివల్ల కూడా భారం లేదు. సో ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇన్నోవేటివ్ సర్వీస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది పీపుల్. అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్, ట్రేడ్ లైసెన్స్, వేరే ఇతర ట్యాక్స్ కూడా దీని ద్వారా పే చేయవచ్చు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ ఫర్ ది పీపుల్ ఆఫ్ హైదరాబాద్. మీ అందరితో మనవి అంటే ఇది వాడండి.